ప్రభు మనందరం ప్రేమించున్నారు. చక్కటి రీతిలో చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరిచి కనపరుచున్నాము. సమయం ఉంటే ఇంకా పాటలు పాడడం చాలా మంది ఉన్నారు, కానీ సమయం లేదు మనకి. ఇప్పటికే 8:30 అయిపోయింది. మరి వాక్యము కొద్దిగా ధ్యానించాలి కాబట్టి, వాక్యాన్ని సమయం ఇవ్వాలి కాబట్టి వాక్యము ధ్యానిద్దాం. ఇక్కడ పాటలు పాడే సమయంలో చప్పలు పడమంటే మా ఊగురుని కోడకు ఆమె కొడుతుంది గమనిస్తున్నాను. అమ్మ కోడను అనుకోండి, ఇద్దరే కనపడుతున్నారు. కొంత కొడుతున్నారు కానీ ఆగు బ్రేక్ చేస్తున్నారు అనమాట. అయితే అమ్మను మరి మా ఊరు కోడలే కొడుతున్నారు చప్పలు బాగా. అయితే మనము దేవుణ్ణి పాటలు పాడుతున్నప్పుడు మనందరం కూడా ప్రభు మనకు ఇచ్చిన రెండాస్తాతో దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి. మరి పోయిన సంవత్సరం నుంచి మనం ఎంతో బాగా వేలుతున్నాం. ఎందుకంటే ఆ బాలేసిని ఆరాధించలేకపోయామని, స్థుతించలేకపోయామని. అయినప్పటికీ ఇప్పుడు మనం ప్రేమించి ఈ సంవత్సరం మరి మన ఉమ్మడి సంఘ క్రిస్మస్ చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చినారు. మన ప్రపంచంలో చూసినట్లయితే ఇంచుమించు 280 దేశాలు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారు. ఇంచుమించు ప్రపంచంలో ఈ దినాన్ని, వేరే దినానికి ఈ దినాన్ని 280 దేశాలు ఆ ప్రభుని, ఆ బాలేసుని ఆరాధిస్తున్నారు ఈ దినాన్ని, ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు. అయితే మనము మరి ప్రభు మనకు తెలుగు క్రైస్తవ సంఘంలో కూడా మరి 4 గంటల నుంచి 7 గంటల వరకు అక్కడ ఆరాధన జరిగింది. పాస్టర్ గారు, నేను, కళ్యాణి, మరి లక్ష్మి వెళ్ళాము అక్కడికి. మరి కొంతమంది సామాన్యులు కానీ మరి కాన్ఫర్ట్ రాకపోయారు. అయితే మరి బాస్ ఎక్కువకు. అయితే ఈ దినాన్ని కూడా మనము మన ప్రభు ఇచ్చిన సంఘంలో కూడా ఆయన ఆరాధించాలి, కనపరచాలని ప్రభువు ప్రేరణ బట్టి మనం ఈ దినాన్ని దేవుని పాట ద్వారా ఆరాధించి కనపరిచినాము. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మన యేసు క్రీస్తు గారు నిన్న మొన్న పుట్టలేదు ఈ లోకంలో. ఎందుకంటే సమస్త మానవులందరూ కూడా పాపం చేస్తున్నారని, పాపం బంధకులు ఉన్నారని తండ్రి దేవుడు చూశాడు. ఎందుకంటే చూసినట్లయితే ఆదిలో చూసినట్లయితే ఆదాము కాలం నుంచి పాపం విస్తరించిపోయింది. పాపం ఎక్కడ దాకా వచ్చిందంటే పాపం విస్తరించిపోయి ఆదాము అవ్వల కాడి నుంచి నోవహు కాలం వరకు పాపంతో నిండిపోయినప్పుడు దేవుడు ఆయన రీతిగా ప్రవర్తన ఏర్పరచుకున్నారు. మాటం లేదు. నోవహుని ఏర్పరచుకుని మరి చూసినట్టయితే ఎన్ని సంవత్సరాలు వారు కట్టాడైనా 120 సంవత్సరాలు వారు కట్టాడండి. ఆయన పొగలంతా అక్కడికి ఇక్కడ చెట్లు కొట్టుకుని, చెట్లు రొబ్బలు నరుక్కుని వచ్చి అది చెక్కుని మరి పొగలంతా ఆ చెక్కి, ఇప్పుడంటే మిషన్లు ఉన్నాయి. ఏ ఏ ఏ ఏ సైజు మిషన్ ఇలా టేబుల్ కొడుతున్నారు, ఆ సైజు ఇలా కర్రాటలు ఇది వేస్తున్నారు, అడ్డ కోసేస్తున్నారు అన్నమాట. ఆ రోజులో రంపాలు ఉండి ఏమనుకున్నా, నేను అనుకున్నాను రంపాలు, చేతితో రంపాలు పోసి ఉళ్ళుతో చెక్కువారేమో. అందుకని 120 సంవత్సరములు వాడు కట్టారంట నోవహు గారు. పగులంతా కూడా వాడు కట్టేసి రాత్రి కాలము ప్రతి గృహం దర్శించి సువార్త పడించే ఎవరు కూడా ఏం లేదంట. చెప్పవలేవయ్యా, మా పిత్తలైన ఆదాము కానించి అవ్వ కానించి చెప్పుతున్నాడులే, ఎక్కడ వస్తుంది, ఏమి రాదు, జలప్రం రాదని చెప్పారంట. అయితే దేవుడు ఆయన మరి ఆదికాండం 6 అంటున్నారు, భూమి మీద దాడి చేసి సంతాపడుతున్నారంట, దుఃఖపడతారంట. అయితే పాపం నిండుకున్న మరి అక్కడ చూసినట్లయితే నా ఒక్క కుటుంబమే రక్షించబడదంట. వారు మళ్ళా ఆ భూమి మీదకి వచ్చి జీవించినప్పుడు అక్కడితో అనుకున్న పాపం ఎవడో ఆ లూసిఫర్ అన్నప్పుడు అపవాది మళ్ళీ వచ్చేసాడు. అక్కడికి నా కుటుంబం మీదకి వచ్చేసాడు. మళ్ళీ అక్కడ పాపం పడినప్పుడు పాపం చేస్తున్నారు. అయితే నేను ఇంత చేశానే, జలప్రం చేసి నాశనం చేసేసానే, అయినప్పటికీ ఈ అపవాది లూసిఫర్ దూత నా బిడ్డల్ని మరి పాపను పడవేస్తున్నాడు అని తండ్రి అనే దేవుడు, పరమ తండ్రి, ఆయనే తండ్రి కుమార పరిస్థితులు ఈ భూలోకానికి గత 2020 సంవత్సరం క్రితమే ఆయన ఈ లోపల జన్మించినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియ దేవుడు ధర ఆయన పసిబారుడిగా, లోకరక్షకుడిగా, లోక పౌరు మోసుకుని దేవుని గోరికలుగా
యేసు క్రీస్తు వారు గత 2021 సంవత్సరం క్రితమే ఈ లోకంకి వచ్చినట్లుగా పరిశుద్ధ వాక్యాలు మనకు తెలియపరచబడుతున్నాయి. యేసు క్రీస్తు ఈ లోకం రాకముందంట అనేక సంవత్సరాల క్రితమే ఎవరైతే మరి అనేక మంది దేవుని అని భయభక్తి కలిగి ఉన్న ప్రవక్తలు, రాజులు, న్యాయాధిపతులు ఉన్నారు. అందులో ప్రవక్తలు పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధ శక్తి పొందుకుని ప్రవచించినట్లు కదా మనం పాత నిబంధన పాఠ్య భాగంలో చూడగలుగుతున్నాం. అనేక మేక రాసిన గ్రంథం చూడగలుగుతాం, జక్క రాసిన గ్రంథం చూడగలుగుతాం, మరి అసహ్య రాసిన గ్రంథం చూడగలుగుతాం. ఇవన్నీ కూడా వారు ప్రవచించిన ప్రవచనములు నెరవేర్చబడ్డాయి. యేసు క్రీస్తు ఈ లోకంలో జన్మించక ముందు 740 సంవత్సరాల క్రితమే ప్రవక్త యెషయా గారు ప్రవచించారంట. ఎందుకంటే ఆ రోజుల్లో కూడా వీళ్ళందరూ యూదులందరంట, ఇశ్రాయేలు ప్రజలందరంట రోమ సామ్రాజ్యము స్వాధీనంలో వారు బంధకములో ఉండి పనిచేస్తారంట. పెట్టి సేకరణ చేసిన సమయంలో మరి వారు మెస్సీయ కొరకు, రాజు కొరకు ఎదురు చూసినట్లుగా దేవుని లేఖనాలు మనకు తెలియపరుచున్నాయి. అయితే ఎవరు ఎదురు చూశారు? అయితే యేసు క్రీస్తు గారు ఈ లోకంలో జన్మించారు. ఎదురు చూసిన వారు కొంతమంది అక్కడ దేవుని యేసయ్య మాటకు లోబడి రక్షింపడినట్లుగా కొంతమంది యూదులు చూడగలుగుతున్నాం. కొంతమంది అయితే ఇంకా కూడా ఇప్పుడు కంటే యూదులంట మెసేజ్ వస్తారని ఆ మధ్య దగ్గరికి ఆ గోడ దగ్గర తలలు కొట్టుకున్నారు. ఇంకా మెసేజ్ వస్తున్నారు అనేసి. అయితే రెండోసారి వస్తారు మెసేజ్ అంటే ఇంకా మెసేజ్ వస్తారని ఎదురు చూసిన వారు కూడా మరి ఇశ్రాయేలు దేశంలో ఉన్నారని వాక్యం చేయాలండి. అయితే క్రిస్మస్ మరి క్రీస్తు నీ కొరకు పుట్టినాడా? ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే మనం వ్యక్తిగత ప్రశ్న చేసుకోవాలి. నేను తొందరగా ముంచేస్తాను. క్రీస్తు నీ కొరకు పుట్టినాడా లేదా నా కొరకు పుట్టినారని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే యేసు క్రీస్తు గారు సమస్త మానవులను ప్రేమించి మనందరి కొరకు ఆయన యేసయ్య ఈ లోకంలో వచ్చినట్టుగా దేవుని వాకించారు. యేసు పుట్టిన ప్రపంచం అంతా కూడా మరి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, కనపరుస్తున్నారు ప్రభువుని ప్రియాలు. మరి క్రిస్మస్ అంటే ఒక ఒమరియా ప్రాంతానికో, పలవాని ప్రాంతానికో, లేకపోతే మాలియా ప్రాంతానికో, పాహల్ ప్రాంతానికో కాదంట. అక్కడ మరి లేకపోతే మన ఇండియా దేశానికో, లేదా అమెరికా దేశానికో, పాకిస్తాన్ దేశం కాదంట. మరి ఇప్పుడు చూసాక 280 దేశాలు ఆరాధిస్తున్నారంటే సమస్త మానవాళిని ప్రపంచంలో ఉన్న వారందరి కొరకునంట లోకరక్షకుడిగా యేసు క్రీస్తు గారు ఈ లోకంలో జన్మించినట్లుగా దేవుని వాక్యములు సెలవు ప్రభునందు ప్రియా దేని బిడ్డలారా. ఇక్కడ 3 మాటలుగా తీసుకుని నేను తొందరగా నేను ముందుకు వెళ్తాను. యేసు పుట్టి రక్షించుటకు నీకు వచ్చాడు కాబట్టి నీకు నాకు రక్షణ ఉన్నదా? ప్రభునందు ప్రియా దేని ఈ ఉదయకాల సమయంలో కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక మరి ఏంటి బాధాకరమైన మాటలు కూడా పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడతారు. అయితే క్రిస్మస్ అంటే ఏదో బాలు వేసుకుని తొట్లో ఊహించినట్లుగా ఏదో చిరకపూలకు మాట చెప్పేసుకుని మనం ఆరాధించుకుని వెళ్ళిపోయి కాదు ఇది. ఎందుకంటే మరి అక్కడ ఎంతగా ఇందాక వేశారు యేసు క్రీస్తు గారు ఆ శిలువ మీద పడుతున్న బాధ సాదృశ్యం చూసాం మనం. అయితే ఆయన ఎంత బాధపడి ఉంటారు ఆ శిలువ మీద, ఆయన ఎంత బాధపడి ఉంటారు శిలువ మీద. నాకు మొన్న గోరుకి కాలు దెబ్బతింది, నల్లబడిపోయింది. ఎంత బాధపడ్డా తెలుసా? నాకు నిజంగా తగిన అమ్మ అని పిలిచాను అంట. చిన్న గోరు దెబ్బతిని అంత బాధపడి ఉన్నానే. థామస్ మరి చిన్న గాయం అదేదో సెప్టిక్ అదే కోతే ఆ బిడ్డ ఎంత బాధపడ్డా కళ్ళారు చూశాడు. మన చిన్న గాయం తెలితేనే మనం తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాము. అయితే మన రక్షకుడు మన యేసయ్యను అక్కడ శరీరం అంతా చీల్చేసినట్లుగా అక్కడ వాక్యము సెలవుగానే మరి యెషయా రాసిన గ్రంథంలో 53 ఉంటుంది. ఆయనకంటే అక్కడంటే కొద్దిగా స్వస్థత లేదంట, కొద్దిగానే కానీ ఆయనకి స్వస్థత లేదంట. ఆయన శరీరం అంతా చీల్చి వేసినట్లుగా సండాలు వేసినట్లుగా వాక్యము సెలవుతుంది ప్రభునందు ప్రియా దేవుని. ఎందుకంటే నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు గారు ఈ లోకంలోకి వచ్చి శ్రమలను అనిపించారు, బాధలు అనిపించారు. ఎందుకంటే నీకు నాకు రక్షణ కలిగి చేయటానికి ప్రభునందు ప్రియ. అయితే యేసు పుట్టింది రక్షించటానికి. అయితే నీకు నాకు రక్షింపబడ్డామా? లేకపోతే ప్రభుని నన్ను ప్రేమించి అనేక మంది మన బంధువులు, మన స్నేహితులు, చాలామంది కూడా పొరుగు వారు మరి కరోనా వైరస్ వల్ల
ఎంతో మందిని మనం కోల్పోయాం. అయితే మనల్ని ఇంకా సజీవులకు ఉంచారంటే మనం ఇంకా నువ్వు యేసయ్యను నమ్ముకోలేదేమో అని ఉంచారేమో అనుకుంటాను నేను. ఇంకా రక్షింపడలేదేమో అనుకోను. రక్షింపడకుండా మనం మరణించినట్లయితే నరకానికి వెళ్ళిపోతామేమని ప్రభువు మనల్ని సజీవులకు ఉంచారు. కాబట్టి మనం ఇప్పుడైనా ఈ క్రిస్మస్ దినాన్ని ప్రభు ఇచ్చారు కాబట్టి మనం రక్షించబడాలని ప్రభు వాక్యం సేవస్తున్న ప్రభుత్వం ప్రియాదేవుడుగా. అందుకని లోకాల సువార్త మరి 2వ అధ్యాయము 11 సేవసినట్లయితే సరే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి దేమి కానువాడు ఒక్కొక్క శిశువు పొత్తి గుడ్లో చుట్టబడి వారితో చెప్పాను. అక్కడ ఆడదమ్మా ఎవరితో చెప్పారు? పరిశుద్ధ మరి దేవదూత ఎవరు చెప్పారంటే అక్కడ పొలములు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము మనము మరి సోమవారం వాకైతే మేము 30 సంవత్సరములు మరి సోమవారం ఒక వారం అబ్దేలి, ఒక వారం అప్రైల్ ఇవ్వాలి దేవుని సువార్త పరిచయం చేయలేదు. పొలంలో పనిచేయాలి. మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు, కరెంట్ డిస్ట్రిక్ట్ వాళ్ళు, మా ప్రాంతం వాళ్ళు అందరూ కూడా పొలంలో పనిచేస్తారు. వాళ్ళకి రక్షణ సువార్త ప్రకటించాలి. అటువంటి దూర ప్రాంతంలోనంట ఈ గొల్ల వాళ్ళు గొర్రెలు మేపుకున్నారంట. ఎక్కడ దూర ప్రాంతంలో ఊరుకు దూరముగా గొర్రెలు మేపుకుంటున్నారు. దగ్గరికి ఉంటే ఈ గొర్రెల వాసన చాలా వాసన, ఆ వాసన పోదు. ఆ వాసన ఇంటి దగ్గర ఉంటే వెళ్ళి పక్క అందరికి వాసన వస్తుందని ఆ రోజుల్లో ఎక్కడో దూర ప్రాంతాల్లో వాళ్ళు గొర్రెలు మేపుకుంటున్నారంట. అక్కడికి మరి గాబ్రియలు దూత వెళ్ళి వారితో మరి చెప్పింది, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు, ఈయన ప్రభువుని క్రీస్తు. దానికి వాళ్ళు ఒక శిశువు పొత్తుగుడ్డుతో చుట్టబడి ఉంటే మీరు చూసేదారని నాకు వాళ్ళు చెప్పినప్పుడు వారు అక్కడ మరి చూసినట్లయితే అంతకుముందు చాలా భయపడిపోయారండి. ఏం జరుగుతుంది భూతము అనుకున్నారు. భయపడిపోయిన వారు ఏం చేశారంటే అక్కడ ఎంతమంది గొల్లలు మనం గొల్లలో నాటకాలు వేస్తాం కదా, 3-4 గొల్లలు మనం వేస్తాం కదా, 4 పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు కదా, 3 అనుకుందాం. పోనీ ఊరే చిన్నాడే కొండరా ఏ సైన్ చూసి వస్తాము, తర్వాత నువ్వు వెళ్ళరాలేదంటాడు. మళ్ళీ బట్టలన్నీ మాసిపోయినాయి కదా, మురుగు కొంప వచ్చేస్తాయి కదా, ఇంటికి వెళ్ళి సొప్పెట్టి స్నానం చేసేసి ఈ ఎగ్జామ్లు కూడదంట. ఎప్పుడైతే ఆ గాబుతో చెప్పిందో ఆ తక్షణమే ఉన్న పాటినే పోతుపోయిన గొర్రెలు అని తక్షణం వెళ్ళిపోయి ఆ బాలేసుని చూసి ఆరాధించి స్తుతించి వచ్చినట్లుగా దేవుని వాక్కును సేవకు ప్రమాణాలు ప్రియాదేవి పెట్టారు. అందుకని యేసు క్రీస్తు మత్తయి రాసిన సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కొనును, తన ప్రజలను వారి పాపను ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారని అక్కడ ఈ గాబ్రియలు దూతే చాలా వస్తుంది. ఎప్పుడు యేసు ప్రభు గారు ఎక్కువ కూడా జన్మించలేదు. మరియమ్మ గర్భంలో ఉన్న యేసు ప్రభు గారు, ఎందుకంటే యేసు గారు ప్రధానమైంది కానీ వివాహం కాలేదు కానమాట. ఈ ప్రధానమైన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియమ్మ గారు గర్భవతి అయింది. అయితే గర్భవతి అయింది కాబట్టి ఇది తెలిసిపోయింది యేసు గారికి. అయితే యేసు గారు స్వప్నంలో పడుకున్నప్పుడు స్వప్నం వచ్చిందంట. ఆ వాక్యం ముందుకెళ్తే 21 ముందుకెళ్తుంటుంది. స్వప్నంలోను చూసి ఇలా జరిగిందా, రేపు నేను పొలంకి వెళ్ళొచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వడ్రం పనికి వెళ్ళొచ్చు, వారందరూ కూడా నన్ను సూటిపోయి మాట్లాడతారు. ఇంట్లో పెళ్లి చేసుకోకుండా నీ భార్య గర్భవతుకుందని అంటారనేసి రహస్యముగా విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉన్న సమయంలో మరి ఆ గాబులంట నువ్వు విడిచిపెట్టడానికి ఎంత మాత్రము ఇష్టపడకు. ఆమె ఒక కుమారునికంటది తన ప్రజలను వారు పాపండి ఆయన రక్షిస్తారని ఆయనకి యేసు అని పేరు పెడతారని ఇక్కడ దేవుని వాక్యము సర్వత్ర ప్రభునందు ప్రియా దేవుని పెట్టారా. ఇప్పుడు చూసినట్టే మరి తన ప్రజలను వారు పాపండి ఆయనే రక్షణ కాక ఆయనకి యేసు అని పేరు పెడతారని ఇక్కడ గాబులు చెప్పినట్లుగా చూడగలుగుతుంటే తన ప్రజలను వారు పాపండి ఆయనే రక్షిస్తారు కాబట్టి మరి రక్షకుడిగా అని లోపలికి వచ్చినట్టుగా దేవుని వాక్యం సర్వత్ర ప్రభునందు ప్రియా
అందుకని మరి అపోస్తలుడైన పౌలు గారు చక్కటి రీతిలో వాక్యాలను బోధించారు ఆయన. అయితే మరి రోమీయులకు రాసిన పత్రిక పాఠ్యభాగంలో 6వ అధ్యాయము మరి చూడనమ్మా 6వ అధ్యాయము 23 వచ్చింది చూడు, 23 చూడమ్మా. ఏలయనగా పాపముల జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు యేసుక్రీస్తు నిత్య జీవం అంట. అంటే ఏం జరుగుతుందంటే పాపముల జీతం మరణం అంట. అయితే మన యేసుక్రీస్తు అమ్మ చెప్పడమ్మా నిత్య జీవం అంట. ఈ మనము పాపం జీతం మరణం అయితే మన క్రీస్తు ప్రభు గారిని నమ్ముకుంటేనంట, విశ్వాసం నిత్య జీవం ఇస్తారంట, పరలోకంలో తీసుకువెళ్తారంట. నీవు నేను కూడా ఒకవేళ మరి ఈ పాపంలో ఉంటూ పాప జీవితట్లయితే పాపం విడిచిపెట్టుకుని మనము యేసుని నమ్ముకునేంట మనం నిత్య రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్యము సెలవుతుంది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము నిత్య రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి ఇక్కడ? అందుకని అపోస్తలుల గలతీ పత్రిక పాఠ్యభాగంలో 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ 21 ఇట్టి వాటి చేయువారు దేవుని రాజ్యానికి అర్హులు కారంట. ఇట్టి వాటి చేయువారు ఇట్టి వాటిని చేయవరే ఒక రోజు ఇట్టి వాటి చేయవారు దేవుని రాజులు అర్హులు కారని ఉంటుంది. అక్కడ 19 ఏముంటుంది? అవేముగా అంతేదమ్మా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు ఉంది. ఇక్కడ చూడండి, స్పష్టంగా శరీర కార్యములు ఏమనగా స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అపచారము, కలహము, మత్సరములు, వాదము, కక్షలు, భేదములు, యుతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి ఈ ఏదన్నా ఒక్కడి పనులు ఉంటేనంట ఎట్టి వాటి ఉన్నట్లయితే మనమంట ఎక్కడికి వెళ్ళమంట పరలోక రాజ్యానికి వెళ్ళలేమంట. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు? నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వచ్చారు ఆయన. పాప స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా పరలోకి తీసుకెళ్ళి ఎప్పుడైతే నీవు పాపం అని గుర్తించి పాపను ఒప్పుకుని విడిచిపెట్టి ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే ఆయన పరలోక రాజ్యంలోనికి మనకు తీసుకువెళ్తారని వాక్యము సెలవుతుంది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అయితే చూసినట్టే మరి యోహాను రాసిన ప్రతి పాఠ్యభాగంలో మరి చూసిన చక్కటి వాక్యాలు మరి అక్కడ మరి పద్మాస్ దేవుడు అంటే యోహాను గారు మరి ప్రకటించినట్లుగా లేదా రాసినట్లుగా చూడండి. మాది మొదటి పత్రిక 1వ అధ్యాయము మరి చూడండి 29 వచ్చిన 29 చూడమ్మా. సారీ 29 కాదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మనలను మన పాపముల సమానం ఆయన సమస్త దుర్నీతి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములు మనం ఒప్పుకునే ఎడలా, మన పాపాలను మనం ఒప్పుకోవాలంట. ఇక్కడ చూడండి, మన పాపములు ఏమన్నా ఇప్పుడు ఈ సమయంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతారు, పాస్టర్ గారు మాట్లాడతారు అనుకోకూడదు. మనం అలా మాట్లాడుకున్నామంటే మనం సందేహపడము. ఇది పరిశుద్ధాత్ముడు పాస్టర్ వద్ద నాతో మాట్లాడతారని మనం విశ్వసించాలంట. మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడని. ఎవరు? మన యేసే నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి పనులను పవిత్రంగా చేస్తారంట. ఎప్పుడైతే నేను విడిచిపెడతామో ఎటువంటి పాప స్థితిలో ఉన్న నిన్ను నన్ను కూడా సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తారని ఇక్కడ దేవుని వాక్యము శరద్ ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా. మరి దావీదు మహారాజు గారు మరి ఆయన పాపం చేసిన తర్వాత మరి రాజు నేను గొప్పవాడు నేను అధికారి నేను ఏమని చేయొచ్చని తలంపుతో పాపం చేసి పాపం చేసినప్పుడు దేవుడు ఊరుకోలేదు, పశువుల దేవుడు ఊరుకోలేదు. మరి ప్రవక్త నాతాను ప్రవచించినట్లుగా చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే నాతాను మరి అక్కడికి వెళ్ళి చక్కటి కథారూపంలో చెప్పుకున్నప్పుడు ఉద్యోగడికి పోయి పాపం చేసుకుని చాలా చేశాడా, నేను అతను చేస్తాను చంపేస్తాను అని కబురు చెప్పేస్తున్నాడు. ఆ నమ్మకం అమ్మ ఎవరో కాదురా నువ్వే. నువ్వన్నప్పుడు కీర్తనాశ గ్రంథం
చూడమ్మా 51 అధ్యాయము 5 వచ్చిన అక్కడ 5 వచ్చిన నేను పాపం పుట్టినవాడును, నా పాపలు నా తల్లి నన్ను గర్భధరించను. అంతరంలో సత్యం కోరుచున్నావు కానీ అంతర్యమును నాకు జ్ఞానం తెలియజేయవు. చూడండి ఎక్కడ అంటే మన అతడు ఏమంటే ఇక్కడ నేను పాపములో పుట్టిన వాడను, పాపలు తల్లి గర్భం ధరించింది అని పశ్చాత్తపడుతున్నాడు. తన పాపం ఒప్పుకుంటున్నాడు, ఇచ్చిపడుతున్నాడు. పాపం చేశాననేసి ఎవరైనా పాపం చేస్తే దైవ సేవలు చెప్తే చెప్పగలరా పోరా? ఒకవేళ నేను రక్షపడకుండా ఉన్నప్పుడు ఏదైనా పాపాలు చేశాననుకో, నేను పాపాలు నొప్పుకుని రక్షపడి దేవుని సేవ చేస్తాను అనుకో, దేవుని సేవ చేస్తాను నేను ఏదో చెప్తే నువ్వు దాన్ని సంగతి తెలియదేంట్రా అని మనము కవులు చెప్పేవారు ఉన్నాం. కానీ ఆపలో పోలీసు పెట్టేవారుగా ఉండలేదని దేవుని వాక్యం సేవకి ప్రభావం చెప్పి దేవుని పెట్టారా. దావీదు మహారాజు మరి అంటారు అక్కడ మరి చాలా పండితులు మరి చెప్తారు, రాశారు పుస్తకాలు. ఆయన కన్నీరంట పొరుపు తేలిపోయినట్లుగా మరి చూడగలుగుతాం. ప్రభునందు ఎంత దుఃఖపడ్డాడు. ప్రభునందు ప్రియా దేవుని పెట్టారా. పాపం చేయను చెప్పినప్పుడు పాపం ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. మరి దేవుడు మరి పాపాన్ని క్షమించినట్లుగా చూడగలుగుతాం. ప్రభునందు ప్రియా దేవుని పెట్టారా. అయితే రెండోది కూర్చొని యేసు పుట్టింది సమాధానించేటప్పుడు. యేసు మరి రక్షించబడి నీకు నాకు కూడా సమాధానం కలిగి ఉండాలి. మనం అసమాధానం ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యం చేరలేము, దేవుని సన్నిధికి వస్తాము. మరి నిన్ను ప్రేమ ప్రేమిస్తాను కాకాలు చేసుకుంటే ఇక్కడ హృదయంలోనేమో కఠినమైన హృదయంతో ఉంటాం అన్నమాట. పాస్టర్ చెప్పారు కదా, పైకి బిడ్డలతో మాట్లాడకపోతే బాగోదనేసి కపటమైన వేషధార జీవితంతో ఎంతో ప్రేమతో ఒలికిచ్చేస్తాం, నిన్ను ప్రేమను ప్రేమిస్తున్నాం అనేసి. అయితే పాస్టర్ గారు చాలా మంచి, నా బిడ్డలు చాలా విశ్వాసం, చాలా మంచివారు, నేను పాస్టర్ సంకల్పడుకున్నారు. కానీ పరమ తండ్రి పరలోకి మన యేసయ్య సమస్తం చూస్తున్నాడు, సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన. అయితే పాస్టర్ని మోసపుచ్చగలదు కానీ పరమ తండ్రి మనము మోసం చేయలేము. అయితే మనము మరి ప్రభుని ఒప్పుకోవాలి, సమాధానం ఉండాలని మనకి దేవుని వాక్యం సెలవుతుంది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డరా, సమాధానం మరి యేసు ఇందాక చెప్పిన యేసు మరి లోకంలో రాకముందే 740 సంవత్సరాలు ప్రవచించిన ప్రవచనం చూద్దాం. ఇక్కడ యెషయా రాసిన గ్రంథం, ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 6 ఏలైనగా మనకు శిశు పుట్టెను, మన కుమారుని పిలిచెను, ఆయన భుజం రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు ఇచ్చిన తండ్రి సమాధానకర్త అతని పేరు పెట్టబడిందట. ఏమని పేరున? సమాధానకర్తని పేరు పెట్టబడిందట. అంటే ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం రాజ్యభారం ఉందంటే ఆయన భుజం మీద రాజ్యభారము. అందుకని మరి యోహాను సువార్త పాఠ్యభాగంలో 1:29 మరి ఎవరు అంటారు అక్కడ మాటలు? యోహాను సువార్త పాఠ్యభాగంలో 1:29 ఎవరన్నారు మాటలు? యేసు క్రీస్తును చూసి ఎవరో భక్త యోహాను గారు, ఈయన లోకంలో మోసుకుని దేవుని గొర్రె పిల్ల, ఇగో దేవుని లోకంలో మోసుకుని దేవుని గొర్రె పిల్లని యోహాను సువార్త పాఠ్యభాగంలో 1:29 మరి భక్త యోహాను గారు మరి అక్కడ మాట్లాడి చూడగలుగుతాం. లోక పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్ల. అందుకని యేసు క్రీస్తు గారు ఆయన మరి సెలవుకి వెళ్తున్న సమయంలో మన పాపం అంతా ఆ సెలవు మీద మోసుకెళ్ళినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. అయితే మోసుకుంటే వెళ్తున్నారు. మరి మగవాళ్ళకి కొద్ది కఠినమైన హృదయాలు కదా, మరి వెళ్తున్నారు, దుఃఖపడుతున్నారు, బయటకు తేటలేదు. కానీ అనేక మంది స్త్రీలంట అంగలార్చున్నారంట. ఆయన తీసుకెళ్తున్నాడు, కొట్టుకుని తీసుకెళ్ళినప్పుడు అంగలాడుతాడు. అమ్మలార నిలబడిపోయి అంత బాధపడుచు ఆ రాత్రి అంతా వారికి మరి ఏంటి నిద్ర లేదు, కాళ్ళ మీద నిలబెట్టేశారు, సంఖ్యలు వేసేసారు, చీరలు చీలు చేసేసారు, ఆయన శరీరంలో రక్తం పొట్టు లేకుండా చేసేసారు. అయితే ఆయన దవళ్ళు అంటికి పోయినప్పటికీ అక్కడ సెలువు మోసుకుంటూ వెళ్ళిపోయి, అమ్మలారా నా కొరకు ఏడవండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి అని చక్కగా మాటలు చెప్పిన మన యేసయ్య. ఎందుకంటే మీరు మీ కొరకైనా వచ్చానమ్మా,
మీ సమస్త పాప భారం నేను మోయాలి, ఈ సిలువ భారం మోయాలి, మీ కొరకు వచ్చానని అక్కడ చక్కటి మాటలు మాట్లాడినట్లుగా చూడగలుగుతాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అది ఆయన భుజం రాజ్య భారం ఉండని ఆశ్చర్యకుడైన ఆలోచనకర్త బలం దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్త నడిపతి పేరు పెట్టబడుతుందని అక్కడ మరి ఆ యేసయ్య ప్రవక్త గారు ప్రవచించినట్లుగా ప్రవచించిన తర్వాత యేసు క్రీస్తు గారు ఈ లోకం జన్మించినట్లుగా చూడగలుగుతున్న ప్రభునందు ప్రియ బిడ్డలారా, అక్కడ చూసినట్టు లోకరాసిన సువార్త 2వ అధ్యాయము 14 సర్వ దేవునికి మహిమయు ఆయన సర్వమైన స్థలంలో దేవునికి మహిమయు ఆకృష్ణ మనుషులకు భూమి సమాధానం కలుగుగా కానీ దేవుని స్తోత్రం చేయించుండే అంట. అక్కడ సైన్య సమూహము ఆ దౌతతో కలిసి అంటే సైన్య సమూహం అంట గాన ప్రతిగానాలతో దేవుని స్తోత్రాలు చేసినట్ట. ఎవరికి భూమి మీద సమాధానము? ఎవరికి సమాధానము? ఇప్పుడు రమణని ఉన్నాము, మేము కొట్టుకుంటాము, నువ్వెంత అనుకుంటాము, మాకు సమాధానం లేదు. సమాధానం మాకు భూమి మీద సమాధానం కదా. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే ఆయన నమ్మకంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన అడుగుజాడలు నడుస్తారో అటువంటి వారికి సమాధానం అని ఇక్కడ వాక్యం సెలవుతుంది. ప్రభునందు ప్రియాదులు సర్వస్థలం దేవునికి మహిమ, సర్వస్థలం దేవునికి మహిమ. అప్పుడు ఆయనకి ఇష్టమైన ప్రజలకి ఈ భూమి మీద సమాధానం కలుగుగా కానీ అక్కడ దోత ద్వారా చూడగలుగుతున్న ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అది నీకు నాకు సమాధానం ఉన్నదా? సమాధానం ఉన్నదా? ఐక్యత ఉన్నదా? ప్రేమ ఉన్నదా? పైకి ఏది మనం కనపడుతున్నామేమో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఇతరులను ప్రేమించిన వారు ఉన్నామేమో, ఇతరులను చూసి అసహించుకున్న వారు ఉన్నామేమో. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా మనం ఉన్నట్లయితే మన పరలోక రాజ్యంలోకి వెళ్ళలేమని, ఆయనకి ఇష్టమైన బిడ్డలు ఉండలేమని ఇక్కడ దేవుని వాక్యం సేవలు. ఈ నా మాటలు కాదు, ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే మాటలు ఈ దినాన, ఈ క్రిస్మస్ దినామున, ఈ పుట్టినరోజు దినాన ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. అది నీకు నాకు సమాధానం ఉందా? అదే వార్త పాఠ్యభాగం 14:20 సమాధానం మీకు అన్ని చేస్తున్నాను చెప్తారు యేసు ప్రభు. ఆయనకి వెళ్ళి ఆయన వెళ్ళిపోయే జనం దగ్గరికి వస్తున్న సమయంలో ఆయన చెప్తారు చూడమ్మా. 14:20 చూడమ్మా. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకమిచ్చు వచ్చినట్టుగా కాదు కానీ నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవపడానికి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదని మీతో చెప్పిన మాట వింటిరి కదా. తండ్రి గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీతో మీరు సంతోషించురు. సరిపదు. ఇక్కడ సమాధానం ఇచ్చినట్టు ఆయన ఇచ్చినట్లుగా చూడగలుగుతాం. ప్రభునందు ప్రియాదుడు ఆయన వెళ్ళిపోతారంటే ఇక్కడ 14 అధ్యాయుడు 1 వచ్చింది చూసినట్టు ఏమంటే అక్కడ అంటున్నారు ఆ శిశువు మీ హృదయం కలవపడకండి, ఏడవకండి, దేవుని విశ్వాసం కాబట్టి మీరు నా యందు విశ్వాసించండి అని చెప్తారు. అక్కడ ఏంటంటే వారిని అక్కడ యేసుప్రభు వారు వెళ్ళిపోతారని చెప్పుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఎంతవరకు వారికి వేసుకున్న బట్ట నలగలేదంటారు. ఎవరికి కళ్యాణక ఏమా స్వర్ణత్క దేనగలదు అది బామ్మర్ది పండుగ బట్ట వెళ్ళిపోతాం. ఎవరికి? 12 మంది అపోస్తులకి, ఎస్ఏ జానానికి కాదు, అపోస్తులకి, యేసుప్రభు అపోస్తుల శిష్యులకి బట్ట నలగలేదంట. వారికి ఎక్కడ కూడా ఏ టైంకి ఆయన భోజనం వచ్చేసింది. ఆయన ఉన్నారు కాబట్టి అప్పుడు బాధపడతారంట. యేసుప్రభు వెళ్ళిపోతున్నారని కాదు, రేపు నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి. అక్కడికి ఆ బట్టలు తీసేసి మన పూర్వం అన్నమాట క్షమించండి, అది పంచి కట్టుకుని చేసుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? గోదావరికి వెళ్ళిపోవాలి. సేప పడుకుంటుంది. ఇది అప్పుడు దాకా సొప్పుకున్నారు, 3.5 సంవత్సరాలు చక్కగా ఉన్నారు. అందుకని బాధపడుతున్నారంట. అందుకని యేసుప్రభు మీరు హృదయాలు కలవపడకండి, దేవుని విశ్వాసం అంట. దేవుని విశ్వాసం అంట. దేవుడు తండ్రి దేవుని నమ్ముతారు వాళ్ళు ఎక్కువ. యేసుప్రభుని వారు యేసుప్రభు అంటే ప్రవక్తని నమ్ముతారంతే. ప్రవక్త ఈ వడ్వాడు కుమారుడు కదా, యేసవ కుమారుడు కదా,
ఈ దేవుడు అని చెప్పుకున్నాడేంటి, మన వెనకాల పుట్టాడు అని శాస్త్రుల పరిచయాలు అనేకమైన మాటలు ఉన్నట్టుగా అది మన సబ్జెక్ట్ బయటకు వెళ్ళిపోతే అని చెప్పుకున్నారు. అయితే ఎక్కడ చూసినట్లయితే అక్కడ వారు పాపం మీరు మీ హృదయాలను కాలం పెట్టుకోకండి, దేవుని విశ్వాసంగా నాయన విశ్వాసించండి, నేను వెళ్ళిపోతున్నాను. ఆ స్థలాలు ఉంటే పర్వాలేదు, స్థలాలు లేకపోతే మళ్ళీ మీకు స్థలాలు సిద్ధపరిచి నేను స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తే మళ్ళా వస్తానని యేసుప్రభు గారు చెప్పినట్లుగా చూడగలుగుతాం. ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసయ్య చెప్పిన రీతిగా మొదటిసారి ఏ విధంగా వచ్చినారు, రెండోసారి కూడా ఆయన రానంటున్నారు. కాబట్టి మనం అందరం కూడా రక్షించబడాలని దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా. అదే అప్పుడు పూర్వం రాసిన పత్రిక పాఠ్యభాగము మరి 8:3 చూడమ్మా. 8:1 మన ప్రభు యేసు ద్వారా మన దేవుడితో సమాధానం కలిగి ఉంటా చూడమ్మా. 8:1 వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను నేర్పించాను. ఒకటే వచ్చేమ్మా, చూపినమ్మా ఒకటే చదువు మనకు ఎక్కువ. మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటారు. ఒకటి ఉన్నామా మాట్లాడుందా? సరే అలా ఉంటుంది. మరి పాటది మన దేవునితో సమాధానం కలిగి ఉంటారని దేవుని ఒక చెప్పింది. అయితే మనం సమాధానం కలిగి ఉండాలని దేవుడు సమాధానకర్తగా మరి ఈ లోకం వచ్చినట్టుగా చూడగలుగుతాం. ప్రభునందు ప్రియాత్మగా మరి 3 యేసు పుట్టింది నీతో మాట్లాడాలని, ఆయన మాటలు నీవు నేను అనాలని మరి ఆయన కోరుతున్నారు. ప్రభునందు ప్రియాదంగా ఎప్పుడు రాసిన పత్రిక పాఠ్యభాగం 1-2 చూడండి. పూర్వకాలం ముందు నానా సమయంలోను నానా విధములుగా ప్రవక్తలతో మా పితరులు మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతంలో ఇప్పుడు ఈ దినంలో కుమారు ద్వారా యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతారని ఇక్కడ వాక్యము సెలవున్నది. పూర్వకాలం నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడే దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నారు. అంతమందు నీవు నేను రక్షించబడాలని ప్రభు యేసు క్రీస్తు ద్వారా ఈ మాటలను మనకి ప్రభు అనుగ్రహిస్తున్నట్లుగా దేవుని వాక్యము సెలవు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నీవు నేను కూడా ఆయన సన్నిధికి వస్తున్న నీవు కూడా ఆయన వాక్యం జీవించాలని ప్రభు కోరుతాను. యోహాను సువార్త 1:2 చూడమ్మా. 2 చూడు. ఆయన వాక్యం శరీర కృపా సత్సంపూర్ణుడుగా మన మధ్య నివసిస్తున్నారని ఆయన వాక్యం ఉంటుంది. యోహాను సువార్త 1:2 ఆ వాక్యం శరీరధారే కృపా సత్య సంపూర్ణ ఆది వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడు ఉండెను, ఆయన ఆది దేవుని ఉండెను, సమస్తమును ఆయన మూలం కలిగెను, కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు అనమాట. ఆయన వాక్యంలో ఆది యందు వాక్యం వాక్యం దేవుడు ఏంటంట. ప్రభునందు ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. మనమందరం కూడా ఆయన బిడ్డలు ఉన్నారు. అది 14 చూడమో, అది వచ్చింది 14 వచ్చింది చూడు. ఆ వాక్కు శరీరధారై కృపాస సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే మనము ఆయన మహిమను కనుగొంటేమి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆయన మహిమను కనుగొనాలంటే మన పాప విజయం నిలిచిపెట్టాలి, పరిశుద్ధ జీవితం జీవించాలని ప్రభు దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడ గొప్ప సాక్ష్యం ఏప్రిల్ ఆసుపత్రి పాఠ్య భాగంలో మరి 2:3 చూడమ్మా. 2:3 వచ్చును. అంత గొప్ప రక్షణ నేను నాకు చేశాక చూడమ్మా. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు నుంచి ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కారం చేతను నానా అద్భుతముల చేతను
ఇక్కడ ఈ విధంగా పరిశుద్ధాత్మ వరముల చేతను వారితో కూడా సాక్షిస్తుండగా ఇన్ని వారి చేత మన దృఢపరచబడింది. ప్రభునందు ప్రియాదేవుడు, దృఢపరచబడాలి. ఈ వాక్యాలు నాతో మాట్లాడుతున్నాయి. ఈ ప్రభుని యేసు ఈ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతూనే మనం దృఢమైన నమ్మకం ఉండాలన్నాడు మనకి. ప్రభునందు ప్రియాదేవుడు, ఎంతో గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన దాన్ని తప్పించేవారు ఎవరు? రక్షణ శుభవార్తను ప్రకటించిన మనం నిర్లక్ష్యం చేయకుండా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ప్రభునందు ప్రియాదేవుడుగా అయితే ఆఖరిగా నేను ముగించేస్తాను. లోకరాజు సువార్త మరి 2:10-11 చూడమా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోష సువార్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. దాని పట్ల రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, క్రీస్తు. సరిపోద్దమ్మా. ఆయన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మరి పుట్టి ఉన్నాడని వాక్యం చదువుతుంది. అయితే ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా, ప్రభుని యేసు క్రీస్తు గారు నీ కొరకు నా కొరకు ఈ లోకంకి వచ్చారు. అయితే మనం ఆయనను చేర్చుకున్నామా? మనవులను ఆహ్వానిస్తున్నామా? ఆయన మనవులు స్నానం ఇస్తున్నామా? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా, మన పాపాలను ఒప్పుగా విడిచిపెట్టాలి. పాపస్థితిలో ఉండకూడదు. మనం అందరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి మనం మన దేవుని సన్నిధికి వస్తున్నామంటే అనేకమైన మరి కార్యాలు జరుగుతాయని వస్తారు. కానీ అయితే మనం అందరం ఆ విధంగా వచ్చినప్పటికీ మొట్టమొదటిగా నీవు నేను కూడా మన హృదయానికి అరిచినట్లయితే మరి అప్పుడు మనం ఏది అడిగితే అది ఆయన గెలుస్తారని వాక్యం చదువుతూ ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా, మనమందరం కూడా తలలో ఉంచుకుందాం. ప్రభు సన్నిధికి వచ్చిన మనమందరం కూడా చూసినట్లయితే ఒక మాట చెప్తాను. ఇక్కడ మాట చెప్తాను. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. యేసు క్రీస్తు గారు సేవ పరిచయం చేసినప్పుడు మరి చూసినట్లయితే అందరికీ తెలిసిన వాక్యమే. అందరికీ మనం సువార్త పరిచయం చేయదగిన చదువు లేదని సాకులు చెప్పేవారు ఉంటాము, సమయం లేదని సాకులు చెప్పేవారు ఉంటాము. అయితే నాకు వాక్యం రాదు, చదువు రాదు చెప్తే ఉంటామని. అయితే ఎప్పుడైతే నీవు నేను కూడా ఆయనకు మన హృదయాన్ని ఇచ్చినట్లయితే పరిశుద్ధులు నిన్ను గొప్పగా వాడుకుంటాడని వాక్యాలు సెలవుతున్నాయి. ఎర్రి వారిని ఏర్పరచుకున్నాడంటే మన ప్రభు, ఎన్నికలను వారిని ఏర్పరచుకుని ఆయన కార్యాలు చేసుకున్నారు మన ప్రభు. శ్రమశ్రీ మనందరికీ తెలుసు, పాపస్థితిలో ఉన్నదే. అయితే ఆమె ఊళ్ళో కొత్తకి ఎంతో భయముతో ఉంటున్నది. తన పరిస్థితిని బట్టి ఇతరుల ముఖం చూడలేని పరిస్థితులు ఉంటున్నది. ఇతరు గృహంలోకి వెళ్ళలేని పరిస్థితులు ఉంటున్నది. అందరూ ఆ గ్రామంలో సామ్రాజ్యులు అందరూ కూడా నిలివేసినట్టుగా వాక్యం చెల్లుతుంది. అయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు గారిని చూసిందో, ఆయన మాట్లాడే మాటలు అంగీకరించిందో, పాపను పనులు విడిచిపెట్టి పరిశుభ్రత పొందుకొని ఊర్లోకి వెళ్ళి అందరిని తీసుకొచ్చి రక్షించింది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు మన పాపల్ని మనల్ని రక్షించడానికి యేసయ్య వచ్చారని నమ్మాలి, స్మరించాలి. మన గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు మన దేవుడు. మనం ఎవరిని నిర్లక్ష్యం చేయవద్దు. మన భయంకరతలో ఉన్నాము, దుర్దిలో ఉన్నాము, రేవేవి సంబంధించిన తెలియని స్థితిలో తెలియని గడిలో ఉన్నాము. కాబట్టి మనమందరం కూడా ఒకవేళ రక్షించబడి ఒకవేళ లోకంలో కలిసిపోయేమేమో ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడి వల్ల బయలుపరిచినట్లయితే మరి మనము వాటిని ఒప్పుకుందాం. ఒక సహోదరుడు, దేవుని సేవ పరిచయం చేసిన సహోదరుడు, చాలా చక్కగా ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేసే సహోదరుడు ఎవరో ఏదో అన్నారని అలిగి బాధలో ఇంటిలో ఉన్నప్పటికీ ఆ సహోదరుడు చెప్పుకున్న మాటలు, మనశ్శాంతి లేదంట, ఇంట్లో ఉంటున్నాడు కానీ మనశ్శాంతి లేదు, దేవుని ఆరాధించలేకపోతున్నానని ఆదివారం, శుక్రవారం, శనివారం ఎంతో బాధ ఉన్న సమయంలో మరి దేవుడు సంధించాడు, దేవుడు నడిపించాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము కూడా
మనమందరం కూడా దేవుని సందు మన తప్పుదములు రక్షింపబడి నీవు నేను కూడా ఒకవేళ ఆ సహోదరు బయలుపరిచినట్టు నీకు నాకు బయలుపరిచినట్లయితే వాడిని పూందాం విడిచిపెడదాం. మన దేవుని సందులో తీర్మానం చేసుకుందాం. మన బ్రతికిన జీవిత కాలం అంతా ఆయన వచ్చే వరకు సజీవులు ఉంటే ఆయన కొరకు మనం జీవిద్దామని మనం విశ్వసిద్దాం. ఒక లెక్కను రేపు వీళ్ళని వాయిదాలు వేస్తున్నామేమో, ఇదిగో రేపు వీళ్ళని వాయిదాలు వేస్తున్నామేమో, ఈ రాత్రి ప్రభు వస్తే మన పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ఆయన వస్తే మన పరిస్థితి ఏంటి? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆయన రాకపోయినా మనం ఆయుస్సు కాలము మనకు తెలియదు. మన ప్రయాణం ఎప్పుడు ఆగిపోతే మన ప్రయాణం మనకు తెలియదు. కాబట్టి ఈ ప్రయాణం అని ఈ జీవి ఆగపోకముందే మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభు కోరుతున్నారు. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభుడు వారు నిన్ను రక్షించడానికి వచ్చారని దేవుని వాక్యం చాలా ప్రభునందు ప్రియాదేవుడుగా. అందుకని ఆఖరిగా మా పుష్ప తీర్థ రాసిన పత్రిక పాఠ్యభాగంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో సెలవుతున్నారు. మన దేవుడు సెలవుతున్నారు.